నీ పొలిమేరలను అండ్ ఐ విల్ సెట్ యువర్ బౌండ్స్ అంటున్నాడు. నీ పొలిమేరలను నేను ఏర్పాటు చేస్తాను. బాగా వినండి, ఎంత చక్కటి క్రమమో వినండి. ఆశీర్వాదాలు అన్నీ అయిపోయాయి, స్వాస్థాన్ని పొందుకున్నావు. పొందిన స్వాస్థ్యము పాడవకుండా, పొందిన స్వాస్థ్యములో శత్రువు ఎవడో జొరబడకుండా, యూ షుడ్ హ్యావ్ ద ఫెన్స్. నీకు ఒక బలమైనటువంటి బౌండరీ అవసరం, ఒక ప్రహరీ అవసరం, ఒక ప్రాకారం అవసరం. అదే చూపిస్తున్నాడు. నీకు నువ్వు పొందిన స్వాస్థ్యానికి నేను సరిహద్దులను, చెప్పండి, సరిహద్దులను నియమిస్తాను. స్తోత్రం చెప్పండి. యోబును శోధించడానికి అపవాదికి ప్రణాళిక రచించి దేవుని యొద్దకు వెళ్ళి మాట్లాడిన కొన్ని మాటల్లో అది ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, I tried many times to tempt Job. నేను శోధించడానికి, పాడు చేసేదానికి పలుమార్లు వెళ్ళి ప్రయత్నం చేశాను, కానీ కుదరట్లేదు. కారణం ఏంటంటే, నీవు యోబుకు కలిగిన యావత్తు చుట్టూ కంచె వేసి తిరిగి. స్తోత్రం చెప్పు. గొర్రెలు, మేకలు, ఒంటెలు, కుమారులు, కుమార్తెలు అన్ని బంగారం కలిగి ఉండడం కాదు గొప్ప విషయం. అది కూడా దేవుడి ద్వారా పొందాడు. దేవుడు ద్వారా పొందిన దానికి ఒక ఫినిషింగ్ ఇచ్చాడు దేవుడు. ఆమేన్. నీకు ఒక ఐడియాలజీ ఏంటంటే, ఇఫ్ రిసీవ్ సంథింగ్ ఫ్రమ్ గాడ్, నీకే భయం అక్కర్లేదు. అది దేవుడి ద్వారా నువ్వు పొందిన అయితే తప్పకుండా దానికి ఒక ప్రాకారాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. మధ్యలో అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది, ఎవడో వచ్చి దాన్ని దొంగలకి వెళ్ళిపోయాడు. అయ్యో ఇదేంటంటే దేవుడు ఇచ్చింది కాదని అర్థం. నీ బుద్ధిహీనత ద్వారా నువ్వు పోగొట్టుకున్నావు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆత్మీయ ఆలోచిస్తే ఏమన్నాడు? ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు, ఐ విల్ గివ్ ద రెస్ట్. నేను నీకు విశ్రాంతిని ఇస్తాడు, శాంతినిచ్చి వెళ్తాను. అది ఎవడు నీ దగ్గర నుంచి తీసివేయలేడు. ఎవడు దొంగతనం చేయలేడు, ఎవడు దొంగతనం చేయలేడు. ఓ పర్ఫెక్ట్ పీస్ నేను ఇస్తున్నాను నీకు. దేవుడు ఇచ్చింది అయితే అది భౌతికమైన, ఆధ్యాత్మికమైన, ఏదైనా అది శాశ్వతమైన. ఆయన ఇచ్చిందని ఆయన కాపాడుతున్నాడు, ఆయన ప్రాకారం ఇస్తున్నాడు. ఉదాహరణకు యోబు జీవితం ఉదాహరించబడుతుంది. అందరి భక్తుల జీవితంలో యోబు అంటాడు కదా, యెహోవా నన్ను కాపాడుతున్న రోజుల్లో ఉండి ఎంత బాగుండు, నా తలకు పైన ఆయన వెలుగు ప్రకాశిస్తుండేది, నేను అడుగుపెట్టిన చోట ఎంత కూడా నేతిలో నా పాదం పడుతుండేది. వృద్ధులు కూడా లేచి నిలబడేవారు, యవనస్తులు నన్ను చూసి దాక్కునేవారు, దావీదు దగ్గర పెద్దలు లేచి నిలబడేవారు. ఎంత దీవెనకరంగా నా జీవితం ఉండే. ఏ దినాల్లో? దేవుడు నాకు కంచె వేసిన రోజుల్లో.